నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము యూట్యూబ్ ఛానల్ ఎవరైతే స్టార్ట్ చేశారో ఓకే. అలాంటి వాళ్ళకి సంబంధించిన మరి ఛానల్ ఇన్ఫర్మేషన్ ఎలా చూసుకోవాలి? వాళ్ళ వీడియోస్ ఎలా ఉన్నాయి? వాళ్ళ వీడియోస్ క్లిక్ త్రూ రేట్ ఎలా ఉంది? వాళ్ళ వీడియోస్ వైరల్ అవుతున్నాయా లేదా? అలాగే వాటిని వైరల్ చేయాలంటే మరి ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి? మనకి మానిటైజేషన్ అవుతుందా లేదా? సో, దాంట్లో కంటెంట్ ఎలా ఉంది? కంటెంట్‌లో వ్యూస్ ఎన్నొస్తున్నాయి? ఏంటి లేదు? తర్వాత మనకేమైనా కామెంట్స్ వచ్చాయా? కామెంట్స్ ఉంటే వాటిని మనం ఆన్సర్ చేసామా లేదా? అదంతా కూడా మనకి ఒక వెబ్‌సైట్ ఉంటుందండి. యూట్యూబ్ ఛానల్ వాళ్ళది. ఓకే. వైటీ స్టూడియో అంటారు దాన్ని. సో, యూట్యూబ్ స్టూడియో అంటారు. ఆ వెబ్‌సైట్‌లో మనము studio.youtube.com అనే వెబ్‌సైట్‌కి వెళ్ళి మనము ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేనేదైతే చెప్పానో అదంతా కూడా చెక్ చేసుకోవచ్చు. మీ ఛానల్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషను, తర్వాత దాంట్లో మీకు ఆహ్, ఎన్ని వ్యూస్ వస్తున్నాయి? ఎలా ఉన్నాయి? మీ సబ్స్క్రైబర్స్ ఎంత? తర్వాత మీ కంటెంట్‌లో ఆహ్, ఒక్కొక్క ఆహ్, ఏదైతే వీడియో అప్‌లోడ్ చేశారో లేదా షార్ట్ అప్‌లోడ్ చేశారో దానికి ఎన్ని వ్యూస్ వచ్చాయి? సో, ఎన్ని లైక్స్ వచ్చాయి? తర్వాత మరి డైలీ మీకు మీరు ఏవైతే కంటెంట్ అప్‌లోడ్ చేస్తున్నారో వాటికి సంబంధించిన ఆహ్, వీడియోస్ ఎంతమంది చూస్తున్నారనేది కూడా చూసుకోవచ్చు. దాన్ని మనం అనలిటిక్స్ అంటాము. అనలిటిక్స్‌లో చూసుకోవచ్చు. అలాగే మనకి ఏవైనా వీడియోస్‌లో కామెంట్స్ వస్తే ఆ కామెంట్స్ కూడా చూసుకోవడానికి మనకి కామెంట్ సెక్షన్ అని ఉంటుంది. అండ్ మీరు సబ్‌టైటిల్స్ అప్‌లోడ్ చేయాలంటే సబ్‌టైటిల్స్ అని కూడా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇక్కడ ఫస్ట్ ఇది డాష్‌బోర్డ్, తర్వాత కంటెంట్, అనలిటిక్స్, కామెంట్స్, సబ్‌టైటిల్స్ అండ్ కాపీరైట్, ఏవైనా కాపీరైట్స్ ఉంటే కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయండి. మనకి యాక్చువల్ మెయిన్ ఇంపార్టెంట్ మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది ఎంతో కొంత అమౌంట్ ఎర్న్ చేయాలని కదా మనం స్టార్ట్ చేసేది. సో, ఎర్న్‌కి సంబంధించినది కూడా ఉంటుంది. ఇక్కడ ఎర్న్ అని కనిపిస్తుంది కదా! డాలర్ సింబల్. సో, దీన్ని క్లిక్ చేసి మనం చేసుకోవచ్చు. సో, ఇది మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మనకి ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉండాలి ఖచ్చితంగా. సో, నాకు స్టార్టింగ్‌లో నేను ఇన్ఫర్మేషన్ అంతా తెలియదు. డైరెక్ట్‌గా ఏదో అలా వీడియోస్ అప్‌లోడ్ చేసేసేవాడిని. డైరెక్ట్‌గా ఇక్కడ మనకి క్రియేట్ అనే సింబల్ ఉంది చూడండి. ఇది మనకి యాక్చువల్ వీడియోస్ అప్‌లోడ్ చేయడానికి కావాల్సిన ఫెసిలిటీ ఇస్తుంది. ఇక్కడ మన వీడియోస్ అప్‌లోడ్ చేయొచ్చు. మనకు కావాలనుకుంటే గో లైవ్ వెళ్ళొచ్చు. క్రియేట్ పోస్ట్, న్యూ ప్లేలిస్ట్, న్యూ పాడ్‌కాస్ట్. సో, వీటిలో మనకి మెయిన్ అప్‌లోడ్ వీడియోస్ ఎక్కువ మంది వాడతారు. ఈ అప్‌లోడ్ వీడియో చేసిన తర్వాత మనం అప్డేట్ చేయాల్సి ఉంటుందండి. ఆ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడానికి కూడా ఈ వీడియో పనికొస్తుంది యాక్చువల్లీ. అండ్ ఇంకోటి ఎర్న్. ఈ రెండిటి గురించి చెప్పడానికే వీడియో చేస్తున్నాను. సో, ఇప్పుడు నేను మొత్తానికైతే ముందుగా మనము కంటెంట్ క్లిక్ చేస్తామండి. కంటెంట్ క్లిక్ చేస్తే మనకి చూడండి కంటెంట్‌లో ఏమేమి కనిపిస్తాయి. మనం ఇప్పటి వరకు యూట్యూబ్‌లో మనం ఏమేమి వీడియోస్ అప్‌లోడ్ చేసాము, వాటికి వ్యూస్ ఎన్నొచ్చాయి. సో, ఇక్కడ మనం వీడియో కనిపిస్తుంది చూడండి. వీడియో థంబ్‌నెయిల్, దాని తర్వాత వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దాని విజిబిలిటీ ఇక్కడ పబ్లిక్, ప్రైవేట్ అని ఇలా ఉంటాయి కదండీ చూడండి. ప్రైవేట్ చేసేస్తే వేరే వాళ్ళకి ఎవరికీ కనిపించదు. పబ్లిక్ మాత్రమే ఉండాలి. పబ్లిక్ ఉంటే వేరే వాళ్ళకి వెళ్తుంది. అండ్ ఓన్లీ మనకి మెంబర్స్ ఓన్లీ వెళ్ళాలనుకుంటే మనం మెంబర్స్ అంటే మనకి ఛానల్ పాపులర్ అయిన తర్వాత మనము సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ మనం వీడియోస్ షేర్ చేయాలనుకుంటే మెంబర్స్ ఓన్లీ పెడితే సరిపోతుంది. వాళ్ళకి మాత్రమే వెళ్తుంది. ఇలా మనము రిస్ట్రిక్ట్ కూడా చేయవచ్చు. అండ్ మనం తర్వాత ఎప్పుడు అప్‌లోడ్ చేసాం ఇక్కడ డేట్ చూపిస్తుంది చూడండి ఇక్కడ. వ్యూస్ మనకి ఇప్పటివరకు మనం అప్‌లోడ్ చేసిన వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయి. దాంట్లో ఒకవేళ ఎవరైనా కామెంట్ చేశారా లేదా చూసుకోవడానికి కామెంట్స్ పనికొస్తుంది. ఒకవేళ మన వీడియోని ఎవరైనా లైక్ చేశారా, డిస్‌లైక్ చేశారా అది కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. సో, ఇది మనకి సంబంధించిన ఛానల్ కంటెంట్. ఈ కంటెంట్ సెక్షన్‌లో మనకు కనిపిస్తుంది. ఇది వీడియోస్‌కి సంబంధించింది. అలాగే మన షార్ట్స్ ఏవైనా ఉంటే షార్ట్స్‌కి సంబంధించిన వ్యూస్ ఎన్నొచ్చాయి ఏంటనేది కూడా సేమ్ మ్యాటర్ ఉంటుంది. కాకపోతే షార్ట్స్ ట్యాబ్‌లో మనం చెక్ చేసుకోవచ్చండి. సో, ఇది లోడ్ అవుతుంది. సో, మొత్తానికైతే సేమ్ ఇక్కడ చూడొచ్చు మీరిక్కడ షార్ట్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. ఓకే. ఇక్కడ షార్ట్, విజిబిలిటీ, రిస్ట్రిక్షన్స్, డేటు, వ్యూస్, కామెంట్స్, లైక్స్ వర్సెస్ డిస్‌లైక్స్. సో, ఇలా మనం ఏమేమి షార్ట్స్ పెట్టామో వాటికి ఏమైనా లైక్స్ వచ్చాయా లేదా, వాటికి ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల మనకి షార్ట్స్ వైరల్ అవ్వట్లేదా ఇదంతా కూడా చెక్ చేసుకోవడం పనికొస్తుంది. ఇది కంటెంట్ సెక్షన్. సో, మిగతాయి కూడా ఉన్నాయి అలాగే లైవ్, పోస్ట్, ప్లేలిస్ట్, పాడ్‌కాస్ట్, ప్రమోషన్స్. సో, ఇలాంటివన్నీ. అండ్ దాని తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనలిటిక్స్ అండి. మనం ఏదైనా అసలు మనం పెట్టిన వీడియో అసలు ఎంతమంది చూస్తున్నారు ఏంటి? మన వీడియోస్ ఆహ్, ఆడియన్స్‌కి రీచ్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకోవడానికి మనకి ఇది పనికొస్తుందండి. మనకి యాక్చువల్లీ మోటివేషన్ లాగా పనికొస్తుంది. సో, ఇక్కడ ఓవర్‌వ్యూ చూడొచ్చు. మీ ఛానల్ ఇక్కడ నాకు మెసేజ్ చూడండి. కీప్ ఇట్ అప్. యువర్ ఛానల్ గాట్ అబౌట్ ది సేమ్ నంబర్ ఆఫ్ వ్యూస్ యాజ్ యూజువల్. అంటే నార్మల్‌గా మనకి వేరే వాళ్ళు ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసారో అలాంటి వాళ్ళకి ఎలాగైతే వ్యూస్ ఉంటాయో నాకు కూడా అలాగే వ్యూస్ ఉన్నాయి. అంటే మన వ్యూస్ అనేవి డౌన్‌గ్రేడ్ అయితే లేవు. అంటే తక్కువగా అయితే లేవు. అందరిలాగే సిమిలర్‌గానే ఉన్నాయని వాళ్ళ ఉద్దేశ్యము. సో, ఇక్కడ నాకు టోటల్‌గా 24,247 వ్యూస్ వచ్చాయి. దట్ ఈస్ సిమిలర్ టు 5,500, 68,800 వీటి మధ్యలో ఉండాలి యాక్చువల్లీ 28 డేస్ లోపు. సో, నాకు ఇది యాజ్ యూజువల్‌గా సేమ్‌గానే ఉంది. అంటే తక్కువ లేదు, అలాగే ఎక్కువ కూడా లేదు. మధ్యస్థంగా ఉంది. అంటే నా యూట్యూబ్ ఛానల్ ఇంకా పాపులర్ కాలేదు కాబట్టి అంత వ్యూస్ ఏమి లేవు. కాకపోతే నాకు సరిపోయే ఓకే. నేను మోటివేట్ అయ్యేంత మాత్రం వ్యూస్ వస్తున్నాయని వాళ్ళ ఉద్దేశ్యం.
తర్వాత ఇక్కడ వ్యూస్ చూపిస్తున్నాడు. సేమ్ 24.2K వ్యూస్ ఉన్నాయి. అండ్ వాచ్ టైమ్ ఇక్కడ 1000 వాచ్ అవర్స్ ఉన్నాయండి యాక్చువల్లీ. సో ఇక్కడ చూడండి మీరు వాచ్ టైమ్ అవర్స్ 1019.9 వాచ్ అవర్స్ ఉన్నాయి. టిపికల్గా అయితే 110 నుంచి 550 మధ్యలో ఉంటాయి. కాకపోతే పర్ఫార్మెన్స్ ఇక్కడ నాకు 469.9 మోర్ దాన్ యూజువల్. సో అంటే నాకు ఇది బాగానే ఉంది, వ్యూస్ బాగానే వస్తున్నాయి, వాచ్ అవర్స్ కూడా బాగానే ఉంది, నా వీడియోస్ ఎక్కువ మంది చూస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. అండ్ సబ్స్క్రైబర్స్ నాకు ఇప్పుడు లాస్ట్ 28 డేస్లో 83 సబ్స్క్రైబర్స్ వచ్చినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. నాది ఇంకా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయింది, కానీ నాకు ఇప్పుడు జస్ట్ యాడ్స్ ద్వారా రెవెన్యూ వచ్చే అవకాశం లేదు ప్రస్తుతానికి. సో నా వాచ్ అవర్స్ కూడా నేను మీకు చూపిస్తాను. నా వాచ్ అవర్స్ ఆల్మోస్ట్ 3000 రీచ్ అయిపోయినాయి. 3221 వాచ్ అవర్స్ ఉన్నాయి. సో ఇంకొక 800 వాచ్ అవర్స్ వస్తే నా ఛానల్ మానిటైజేషన్ అయిపోతుందండి. సో నేను యాక్చువల్ ఒక లాస్ట్ 3 మంత్స్ నుంచి కొన్ని వీడియోస్ పెడుతున్నాను, వాటి ద్వారా నాకు ఈ వాచ్ అవర్స్ అనేవి క్రెడిట్ అయిపోయినాయి. సో నేను ఇంకొక 1 మంత్లో నాకు తెలిసినంత వరకు నేను ఈ ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుందని అనుకుంటున్నాను. సో అది కూడా మీ అందరి సహకారం ఉంటే ఖచ్చితంగా తొందరలోనే జరిగిపోతుంది అనుకుంటున్నాను. సో దీని తర్వాత చూడండి మనకి ఇక్కడ మనం ఇప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసాము. సో నేను సెకండ్ రోజున 2 వీడియోస్ పెట్టానని ఇక్కడ చూపిస్తుంది. థర్డ్ 3 వీడియోస్ పెట్టాను. ఓకే, అండ్ 2 వీడియోస్ ఇక్కడ పెట్టానని చూపిస్తున్నాడు. ఒక షార్ట్ తర్వాత ఒక వీడియో పబ్లిష్ చేశామని, దాని తర్వాత రెండు వీడియోస్ పబ్లిష్డ్ అని చూపిస్తున్నాడు. ఇక్కడ మీకు అంటే ఇది ఏం కనిపిస్తుందంటే మీకు ఎన్ని వీడియోస్ పెట్టారు, మీరు ఏ రోజున ఎన్ని వీడియోస్ పెట్టారు అనేది ఇక్కడ మీకు అర్థమవుతుంది. April 1 ఇక్కడ డేట్స్ చూపిస్తున్నాడు చూడండి. April 1, 2, April 6, April 10, April 15 రోజు 2 వీడియోస్ పెట్టినట్టు మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనకి చూస్తే కూడా తెలిసిపోతుంది ఇక్కడ. ఓకే, అండ్ దాని తర్వాత చూడండి మనకి 19th రోజు నేను ఒక వీడియోని అప్లోడ్ చేసినట్టు అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇలా మనం ఏ రోజు ఎన్ని వీడియోస్ పెట్టాము, దాని తర్వాత వాటికి మరి ఎన్ని వ్యూస్ వచ్చాయనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, సో సింపుల్గా ఇక్కడ మనకి ఇవి వ్యూస్ కనిపిస్తున్నాయండి, ఎన్ని వ్యూస్ వచ్చాయి ఏంటి అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాడు. ఓకే, సరే రైట్. ఆ రోజున మనకి టోటల్గా ఎన్ని వ్యూస్ వచ్చాయనేది తెలిసిపోతుంది. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు నాది ఇవాళ April 28 నేను 785 వ్యూస్ వచ్చినట్టు నేను నా వీడియోస్ అన్నిటికీ కలిపి కూడా 785 వ్యూస్ వచ్చాయి. ఓకే, దాని ద్వారా మనం ఈ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. ఇక్కడ మనం సీ మోర్ క్లిక్ చేస్తే మనకి ఫుల్ డీటెయిల్గా మనకి ఏ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయి కూడా వాళ్ళు క్లియర్గా చెప్తారు. అండ్ ట్రాఫిక్ సోర్స్ ఏంటి, మనకి ఏ రకంగా మనకి వ్యూస్ వచ్చాయి, జియోగ్రఫీ ఏ కంట్రీస్ వాళ్ళు చూశారు, సిటీస్, వీఆర్ ఏజ్, వీఆర్ జెండర్, డేటు, రెవెన్యూ సోర్సు, మోర్. ఓకే, సో ఇలా మనకి మొత్తానికైతే ఏ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఏ రోజున వచ్చాయి, వాచ్ టైమ్ అవర్స్ ఎంత ఉన్నాయి ఏంటి అనేది మొత్తం క్లియర్గా ఇక్కడ చూసుకోవచ్చు అండి. ఇలా పనికొస్తుంది మనకి. సో ఇది ఏమని చెప్పుకున్నాం మనము, అనలిటిక్స్ గురించి చెప్పుకుంటున్నాం ఇక్కడ, అనలిటిక్స్. ఓకే, సో ఇలా ప్రతి ఒక్కటి కూడా మనకి క్లియర్గా ఇచ్చారు ఇక్కడ. అండ్ మనకి ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ 48 అవర్స్లో 1970 వాచ్ వ్యూస్ వచ్చాయని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ సబ్స్క్రైబర్స్ 2255 సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. ఓకే, సో లాస్ట్ మనకి ఇక్కడ లేటెస్ట్ కంటెంట్ నేను ఒక వీడియో చేశాను, ఎల్జీ స్కాలర్షిప్ అని. అది అంతగా పెద్దగా క్లిక్ కాలేదు, ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్ అకాడమిక్ ఇయర్ ఎండింగ్ కాబట్టి పెద్దగా స్టూడెంట్స్ అనేది చూడట్లేదు. యాక్చువల్ ఎగ్జామినేషన్స్ కాబట్టి స్టూడెంట్స్ స్కాలర్షిప్ అప్లై చేసే మూడ్లో ఉండరు, వాళ్ళు ఎగ్జామినేషన్స్ చదువుకునే మూడ్లో ఉంటారు కాబట్టి ఇలాంటి కంటెంట్ వాళ్ళకి పెద్దగా రీచ్ కాలేదని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇలా ప్రతి ఒక్క వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇలా కనిపిస్తుందండి. సో కొన్ని ఇప్పుడు ఫ్రెషర్స్ ఫేర్వెల్ నడుస్తుంది కాబట్టి వాటికి సంబంధించిన వీడియో అయితే నార్మల్గా బాగానే ఉందని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. టోటల్గా నేను నిన్న అప్లోడ్ చేసిన వీడియో 38 వ్యూస్ వచ్చాయి. ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అనేది కూడా 2.7% ఉంది. అండ్ ఇలా మనం దీన్ని చూసుకోవచ్చు. మనకి ఇది ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ ఇలా ఆరో మార్క్ పైకి ఉండాలండి. అండ్ వ్యూస్ కూడా మనకి గ్రీన్ కలర్లో ఉంటూ పైకి ఉండాలి. ఇలా డౌన్ ఉంటే మనకి పర్ఫార్మెన్స్ అనేది సరిగా లేదని అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఎక్కువగా రావాలి అంటే ముందు ఇప్పుడు ఇక్కడ మనకి ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ బాగుండాలంటే మనం థంబ్నెయిల్ నీట్గా పెట్టాలి, అంటే మంచిగా లుక్ అండ్ ఫీల్ వచ్చేటట్టు పెట్టాలి. దాని తర్వాత దాన్ని చూసే కదా మనకి యూజర్స్ క్లిక్ చేస్తారు కాబట్టి ఇది థంబ్నెయిల్ సరిగా ఉంటే లేదా టైటిల్ కూడా అట్రాక్టివ్గా ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా దాన్ని క్లిక్ చేస్తారు. సో మనకి వ్యూస్ ఎక్కువగా వస్తాయి. ఓకే, దాన్ని బట్టి మనకి వాచ్ అవర్స్ కూడా ఎక్కువగా వచ్చేస్తాయి. వాచ్ అవర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, మొత్తానికైతే ఇది. దాని తర్వాత కామెంట్స్ అంటున్నారు. ఈ కామెంట్ సెక్షన్లో మనకి కామెంట్స్ ఏమేమి వచ్చాయనేది కూడా మనం చూసుకోవచ్చు. ఓకే, సో ఇది కామెంట్స్ ఏముంటాయి చూడండి, ఏమేమి కామెంట్స్ వచ్చాయి, ఏ వీడియోస్కి ఏమేమి కామెంట్స్ వచ్చాయి అనేది కూడా మనం మొత్తంగా చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకొని మనం రిప్లై ఇవ్వచ్చు. అండ్ సబ్ టైటిల్స్ మీరు అప్లోడ్ చేయాలనుకుంటే ఈ సబ్ టైటిల్స్ సెక్షన్ పనికొస్తుందండి. సో ఈ సబ్ టైటిల్స్ అనేవి ఆటోమేటిక్గా మనకి జనరేట్ అవుతాయి. మనం చేయాలంటే కొద్దిగా హెక్టిక్ వర్క్, కొద్దిగా పని కూడా మనకి తెలిసి ఉండాలి. అండ్ కాపీ రైట్, మనకి ఏమైనా కాపీ రైట్స్ వచ్చాయి, ఛానల్ కాపీ రైట్
మ్యాచెస్ ఎవరికైనా మనకి మన ఛానల్ మీద కాపీ రైట్స్ పంపించారా లేదా అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇది మనకి పెద్దగా అవసరం లేదు. మనకి ఛానల్ పాపులర్ అయిన తర్వాత మనం చూసుకోవచ్చు. మనకి తర్వాత నెక్స్ట్ సెక్షన్ ఇంపార్టెంట్ సెక్షన్ అండి. ఎర్న్ ఆన్ యూట్యూబ్. ఎర్నింగ్స్ ఏమైనా వచ్చాయా? సో ప్రజెంట్ నా యూట్యూబ్ ఛానల్‌కి ఎర్నింగ్స్ వేటి ద్వారా వస్తాయంటే నేను యూట్యూబ్ పార్ట్నర్ అయ్యాను యాక్చువల్లీ. ఎందుకంటే నేను 3000 వాచ్ అవర్స్ రీచ్ అయిపోయాను కాబట్టి నేను ఇప్పుడు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేస్తున్నాను. కాకపోతే నాకు ఎర్నింగ్స్ రావాలంటే త్రూ మెంబర్‌షిప్స్, తర్వాత సూపర్స్, షాపింగ్ ఈ 3 ఆప్షన్స్ ద్వారా ఎర్నింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇది అంతగా సక్సెస్‌ఫుల్ కాదు. ఎందుకంటే నాకున్న సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది. 2255 మంది మాత్రమే ఉన్నారు. వాళ్ళంతా మంది వీళ్ళలో కొనేవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రమే ఈ సబ్స్క్రిప్షన్స్ పే చేయాల్సి ఉంటుంది. మెంబర్‌షిప్స్, సూపర్స్, షాపింగ్ ఇవన్నీ కూడా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది సబ్స్క్రైబర్స్. సో అది ఇప్పుడు పెద్దగా యూజ్‌ఫుల్ కాదు. కాకపోతే మనకి ఎప్పుడైతే మన ఛానల్ బాగా పాపులర్ అవుతుందో దాని తర్వాత మనకి ఈ రెవెన్యూ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. వీటి ద్వారా కూడా మనకి ఎంతో కొంత మొత్తంలో అమౌంట్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. అండ్ నెక్స్ట్ చూడండి, మనకి ఎర్నింగ్స్ రావాలంటే ఈ 3 మెథడ్స్ ప్రజెంట్ యూజ్ అవుతున్నాయి. దాని తర్వాత మనం యాడ్స్ ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంది. ఎర్న్ అండ్ ఎంగేజ్ విత్ ఫ్యాన్స్, సీ యువర్ ఎర్నింగ్స్, యాక్సెసింగ్ సపోర్ట్. ఓకే, ప్రజెంట్ అయితే నాకు ఇక్కడ వీటి 3 ద్వారా మాత్రమే ఎర్నింగ్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నేను 3000 వాచ్ అవర్స్ రీచ్ అయ్యాను కాబట్టి ఈ 3 మెథడ్స్ ద్వారా నేను ఎర్నింగ్స్ గెయిన్ చేయొచ్చు అని చెప్పి యూట్యూబ్ వాళ్ళు నాకు అవకాశం ఇచ్చారు. సో ఇంకా నాకు యాడ్స్ ఎర్నింగ్స్ రావాలి అంటే పేజ్ యాడ్స్ ప్రజెంట్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ మీద పేజ్ యాడ్స్ వస్తున్నాయి. కానీ వాటికి నేను ఎలిజిబుల్ కాదు, అమౌంట్ ఏదైతే రెవెన్యూ జనరేట్ అవుతుందో. ఎందుకంటే నా వాచ్ అవర్స్ అనేవి ఇంకా 4000 కాలేదు. ఇక్కడ చూడొచ్చు మీరు, సబ్స్క్రైబర్స్ 1000 ఉండాలి, తర్వాత వాచ్ అవర్స్ 4000 ఉంటే మాత్రమే మనకి ఈ ఈ స్టెప్ ఏదైతే ఉందో పేజ్ యాడ్స్ ద్వారా మనకి రెవెన్యూ అనేది రావడం జరుగుతుంది. ప్రస్తుతానికి నాకు 3000 వరకే వాచ్ అవర్స్ ఉన్నాయి కాబట్టి ఈ 3 మెథడ్స్ ద్వారా నేను ఎర్న్ చేసుకునే అవకాశం ఇచ్చారు. సో అవి పెద్దగా మనకి యూస్ఫుల్ కావు. కాకపోతే ఏదైనా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి పే చేస్తే మాత్రం మనకి ఎంతో కొంత అమౌంట్ వచ్చే అవకాశం ఉంది. అండ్ మనకి ఇక్కడ 1000 వాచ్ అవర్స్, 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. 2255 సబ్స్క్రైబర్స్ ఉన్నారు యాక్చువల్లీ. అండ్ వాచ్ అవర్స్ అనేవి 4000 ఉండాలి. కానీ నాకు ప్రజెంట్ 3221 పబ్లిక్ వాచ్ అవర్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి నేను ఇంకా ఎలిజిబుల్ కాలేదు. ఇది ఫుల్గా ఫిల్ అయిపోయిన తర్వాత 4000 అయిన తర్వాత మనకి యూట్యూబ్ వాళ్ళు మనకి అప్డేట్ చేస్తారండి. అప్పుడు మనం అకౌంట్ డీటెయిల్స్ అవి ఇవ్వాల్సి వస్తుంది. లేదా షార్ట్స్, ఒక్క షార్ట్ అయినా మనకి 10 మిలియన్ వ్యూస్ రావాలి. అప్పుడు మనకి ఎర్నింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు మనకి ఎలిజిబిలిటీ ఉండదండి. అండ్ మనకి మెంబర్షిప్స్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. మెంబర్షిప్స్ మన ఛానల్ ఎవరైనా మెంబర్షిప్ తీసుకున్నారా, ఎవరైనా తీసుకుని ఉంటే ఇక్కడ మనకి చూపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు ఎవరు మెంబర్స్ యాడ్ కాలేదు కాబట్టి నాకు ఇక్కడ ఏమి చూపించట్లేదు. సో మీకు ఎవరైనా మెంబర్స్ వస్తాయి, ఈ మెంబర్స్ అండ్ సూపర్స్ అనేవి కూడా ఉన్నాయి. సో సూపర్ ఇక్కడ చూడండి, సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్, సూపర్ థ్యాంక్స్. సో వీటిలలో ఎవరైనా మనకి వీటిని ఆప్ట్ చేసినప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఛానల్ స్క్రోల్ చేస్తున్నప్పుడు సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్, సూపర్ థ్యాంక్స్ ఇలా మనకి ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిని క్లిక్ చేసినప్పుడు మనకి అమౌంట్ మనకి పే చేయమని అడుగుతుంది. సో అలా ఎవరైనా పే చేస్తే వాటిలో కూడా కొంత రెవెన్యూ మనకి వీళ్ళు ఇస్తారు. అలాగే షాపింగ్, నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ఇప్పుడు కొన్ని షాపింగ్స్ ప్రొడక్ట్స్ కూడా నేను యూట్యూబ్ ఛానల్లో నా వీడియోస్లో నేను పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికైతే నాకు ఏమీ అంత ప్రొడక్ట్స్ లేవు. ఎవరైతే షాపింగ్ రిలేటెడ్ అంటే ఐటమ్స్ ఆన్లైన్లో అమ్మాలనుకుంటారో అలాంటి వాళ్ళకి ఇది బాగా పనికొస్తుంది. సో ప్రస్తుతానికి నాకంత నా దగ్గర లేవు కాబట్టి నేను ఇవేం పెట్టట్లేదు. సో ఇక్కడ ఎర్న్ సంబంధించినంత వరకు నేను చెప్పేది ఏంటంటే మనకి ఇక్కడ ఈ ఫస్ట్ స్టెప్లో మనకి 3 రావాలి అంటే 3000 వాచ్ అవర్స్ రావాలి, లేదా మనకి 1 మిలియన్, ఓకే 3 మిలియన్ వ్యూస్ రావాలండి. 3 మిలియన్ వ్యూస్ షార్ట్స్ వ్యూస్ రావాలి, లేదా 3000 వాచ్ అవర్స్ రావాలి. నేను ఆల్రెడీ 3000 వాచ్ అవర్స్ రీచ్ అయిపోయాను కాబట్టి నాకు ఈ 3 అవకాశం వచ్చింది. సో మనకి అమౌంట్ పంపించాలంటే యాడ్సెన్స్ అని ఉంటుంది. యాడ్సెన్స్ ద్వారా వాళ్ళు పంపిస్తారు. నేను అంతా కూడా చేశాను, ఓకే అయిపోయింది. బిఫోర్ దట్ మనం అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా మనకి కాపీ రైట్స్, తర్వాత యూట్యూబ్ పాలసీస్ అన్నీ కూడా మీట్ అయితేనే మనకి ఈ ఫస్ట్ స్టెప్లో ఈ అవకాశం వస్తుంది. సో అవన్నీ కూడా నేను క్లియర్గానే ఉన్నాను కాబట్టి నాకు ఇది వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్లో నాకు ఇప్పుడు 4000 వాచ్ అవర్స్ రావాలి. 4000 వాచ్ అవర్స్ రావాలి, అలాగే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. నాకు 1000 సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ వచ్చేసారు. కాకపోతే వాచ్ అవర్స్ అనేది 4000 రీచ్ కాలేదు కాబట్టి నాకు ఇంకా ఈ యాడ్స్ ద్వారా రెవెన్యూ అనేది స్టార్ట్ అవ్వలేదు. సో ఇది మనకి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని మీకు అప్డేట్ చేస్తున్నానండి. సో ఈ రకంగా మనము వైటీ స్టూడియో, యూట్యూబ్ స్టూడియో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ఈ యూట్యూబ్ స్టూడియోలోకి లాగిన్ అయ్యి వాళ్ళ ఛానల్ పర్ఫార్మెన్స్ చెక్ చేసుకోవడానికి పనికొస్తుంది. అండ్ మీకు ఇక్కడ కస్టమైజేషన్ కూడా ఉందండి. ఈ కస్టమైజేషన్లో ఛానల్ కస్టమైజేషన్ చేసుకోవచ్చు. సో ఛానల్ కస్టమైజేషన్ పేజ్లో మనం ఏమేమి పెట్టవచ్చు అంటే ఛానల్ లేఅవుట్, బ్రాండింగ్, బేసిక్ ఇన్ఫర్మేషన్.
సో ఇలా చూడొచ్చు మీరు ఇక్కడ వీటిని ప్రతి ఒక్కదాన్ని చూసుకుంటే మీకు ఇలా కనిపిస్తాయి మనకి ఏవేవైతే ఇన్ఫర్మేషన్ లేఅవుట్ అనేది మనకి ఛానల్ ఓపెన్ చేయగానే ఎవరైనా ఫ్రెష్ కొత్తగా ఓపెన్ అయిన వాళ్ళు మనం ఛానల్ని చూడాలని ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ హోమ్ పేజ్ని విజిట్ చేసినప్పుడు మనకి ఎలా కనిపిస్తుంది వాళ్ళకి ఛానల్ అనేది ఇక్కడ మనకి చూపిస్తారండి. ఓకే, సో ఇలా కనిపిస్తుంది లేఅవుట్ అనేది, ఛానల్ లేఅవుట్ ఇలా కనిపిస్తుంది. ఎవరైనా మనం ఇలా యూట్యూబ్ ఛానల్ హోమ్ పేజ్ ఓపెన్ చేయగానే మనకి ఇలా వ్యూస్ మనకి ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళకి ఇలా కనిపిస్తుందండి. ఓకే, ఇది మన యూట్యూబ్ ఛానల్ పేజ్ హోమ్ పేజ్. అండ్ దీని తర్వాత బ్రాండింగ్ అని ఉంటుందండి. బ్రాండింగ్ మనకి ఇక్కడ మన పిక్చర్ పెట్టొచ్చు, బ్యానర్ ఇమేజ్ పెట్టొచ్చు, వీడియో వాటర్ మార్క్ ఏమైనా పెట్టాలనుకుంటే కూడా మనం ఇక్కడ వీటిని పెట్టుకోవచ్చు. పిక్చర్, సో ఇలా కనిపిస్తుంది కదా చూడండి, పిక్చర్ తర్వాత బ్యానర్ ఇమేజ్ వీడియో వాటర్ మార్క్ వీటిని పెట్టేయచ్చు. అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, మీ ఇన్ఫర్మేషన్ గురించి మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. మీ నేమ్ ఏంటి, మీ యూట్యూబ్ ఛానల్ హ్యాండిల్ ఏంటి, తర్వాత మీరు యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్, మీ యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టారు ఏంటి అనేది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ మీరు కావాలంటే దీన్ని తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు అండి, ట్రాన్స్లేషన్ లాంగ్వేజ్. అండ్ మీ ఛానల్ యూఆర్ఎల్, ఇక్కడ మీకు యూఆర్ఎల్ కనిపిస్తుంది. మీరు దీన్ని వేరే వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు దీన్ని క్లిక్ చేస్తే మీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలుగుతారు. అండ్ మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. ఈమెయిల్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ ఈమెయిల్ కనిపిస్తుంది. ఇంకేమైనా లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్ అంటే మీకు ఇక్కడ మీకు ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే లింక్డ్ఇన్ ప్రొఫైల్ కానీ ఇంకేమైనా ఉంటే మీకు ఇక్కడ ఎక్స్టర్నల్ లింక్స్ కూడా మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయవచ్చు. సో ఇది మనకి సంబంధించినంత వరకు కస్టమైజేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటాను. మోస్ట్లీ నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మీకు ఎర్న్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది ఏంటనేది. నేను చాలా సార్లు అనుకున్నాను, నాకు 3000 వాచ్ అవర్స్ రాగానే నాకు యాడ్స్ ద్వారా రెవెన్యూ వస్తుంది అనుకున్నాను. కానీ ఫస్ట్ స్టెప్లో మాత్రం మనకి రెవెన్యూ అనేది 3000 వాచ్ అవర్స్ వచ్చినప్పుడు మనకి మెంబర్షిప్స్, సూపర్స్, తర్వాత షాపింగ్ ద్వారా మాత్రమే వస్తుంది. తర్వాత మాత్రమే మనకి ఎప్పుడైతే 4000 వాచ్ అవర్స్, 4000 వాచ్ అవర్స్ రీచ్ అవుతాయో అప్పుడు మాత్రమే మనకి యాడ్స్ ద్వారా రెవెన్యూ రావడం స్టార్ట్ అవుతుందండి. లేదా 10 మిలియన్ షార్ట్స్ వ్యూస్ రావాలి. సో ఇదంతా ఈజీ కాదు, ఆషామాషి కాదు. నాకు కంటెంట్ అనేది రిలవెంట్గా కంటెంట్ ఉంటే మాత్రమే మనకి వీడియోస్ అనేవి క్లిక్ అవుతాయి. కాబట్టి 4000 వాచ్ అవర్స్ రీచ్ అవ్వడానికి నేను తొందరలోనే రీచ్ అవుతానని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను చేస్తున్న వీడియోస్ అన్నీ కూడా కౌన్సిలింగ్స్, స్కాలర్షిప్ ఇన్ఫర్మేషన్, తర్వాత ఏవైనా టెక్నికల్ హెల్ప్ కావాలంటే అలాంటి వీడియోస్ చేస్తున్నాను. సో ప్రస్తుతానికైతే అకాడమిక్ ఇయర్ ఎండింగ్లో ఉన్నాను కాబట్టి నాకు ఇప్పుడు అడ్మిషన్స్, తర్వాత సెట్ ఎగ్జామినేషన్స్ వాటి ద్వారా వాచ్ అవర్స్ వస్తున్నాయి. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు కౌన్సిలింగ్స్, తర్వాత స్కాలర్షిప్స్ ద్వారా నాకు వాచ్ అవర్స్ వస్తాయనుకుంటున్నాను. సో ఇలా మోస్ట్ కంటెంట్ రిలవెంట్గా ఉండేటట్టు పెట్టుకోవాలి. నేను అందుకనే ఇక్కడ నా బ్యానర్ కూడా చూడొచ్చు మీరు, ఇక్కడ ఎడ్యుకేషన్ విత్ నేచర్ అని పెట్టాను చూడండి. సో మన ఛానల్ పేరు కూడా ఎడ్యుకేషన్ విత్ నేచర్ ఇక్కడ ఇలా పెట్టాను కదా. సో బ్యానర్ చూసి ఎవరైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ అని అనుకునేటట్టు ఉండాలి. అలా కూడా మనం జాగ్రత్త తీసుకోవాలి.